రమేష్. ఈరోజు కూడా ఇంకొక ఇంట్రెస్టింగ్ క్లాస్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఈ క్లాస్ స్పెషాలిటీ ఏంటంటే ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యే ఏరియా, అంటే సేమ్ స్ట్రక్చర్స్ ఉంటాయి బట్ ఒక వర్బ్ మాత్రం డిఫరెంట్గా ఉన్నప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఏరియా. సో ఆ ఏరియాని మనం ఈరోజు క్లియర్ చేయబోతున్నాం. సో దట్ we will never get confused and we'll be using very confidently and of course very comfortably. Okay guys, so this is gonna be very interesting class. So I request you to watch right till the end of this class and do subscribe to this YouTube channel. If you are watching for the first time, don't forget to subscribe and do share it with your friends. Okay, let's get going. Guys, ఇక్కడ మనకేంటంటే గతంలో ఒక పని స్టార్ట్ అయ్యి ఇంకా ఇప్పటివరకు జరుగుతూనే ఉంది ఆ పని అని చెప్పడానికి మనం ఒక స్ట్రక్చర్ని ఉపయోగించినాం. ఏంటి? హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ ప్లస్ వర్బ్ ఐఎన్జీ ఫామ్, అంటే వర్బ్ నెంబర్ 4. ఇది స్ట్రక్చర్. అంటే మనం ఏంటి, ఒక పని పాస్ట్లో స్టార్ట్ అయింది ఇంకా జరుగుతూనే ఉంది అని చెప్పడానికి. ఓకే, కమింగ్ దిస్ సైడ్ సేమ్ మనం హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ చూస్తున్నాం, బట్ ఇక్కడ వర్బ్ నెంబర్ 3 ఉంది. ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అఫ్ కోర్స్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యావ్ ఆస్క్డ్ మీ టు క్లియర్ ద కన్ఫ్యూజన్ బిట్వీన్ ద 2 థింగ్స్. దట్ ఈస్ వై ఐవ్ చోజన్ దిస్ టాపిక్ టుడే ఎనీవే. ఇక్కడ చూద్దాం, ఇక్కడ వర్బ్ నెంబర్ 4 ఉంది, అక్కడ వర్బ్ నెంబర్ 3 ఉంది, అంతే. మిగతాదంతా సేమ్. బట్ క్లియర్గా స్పష్టంగా మనకి ఎక్కడ పర్ఫెక్ట్గా ఉపయోగించాలి అనే ఒక క్లారిటీ కావాలి. ఆ క్లారిటీ కోసమే ఈరోజు క్లాస్. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం డిస్కస్ చేస్తుంటే ఈజీగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి లెట్స్ గో ఫర్ ఎగ్జాంపుల్స్. ఓకే, వెల్, ఇక్కడ చూద్దాం. మనకి ఈ స్ట్రక్చర్స్తో 2 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ని ఉపయోగించవచ్చు అని మనం ఇంతకు ప్రీవియస్ క్లాసెస్లో మనం చెప్పుకోవడం జరిగింది. 2 టైప్స్ ఆఫ్ థింగ్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు నో ఏంటి, హ్యావ్ బీన్ ఎవరితో, హ్యాస్ బీన్ ఎవరితో అనేది మనం చూస్తే కనుక మళ్ళొకసారి ఐ, వి, యూ, దే, ఈ పర్సన్స్తో హ్యావ్ బీన్ వస్తుంది. అలాగే ప్లూరల్ వచ్చినప్పుడు, ప్లూరల్ నౌన్ అంటే ఏంటి, స్టూడెంట్స్ అని, పీపుల్ అని, మోర్ దాన్ 1 పర్సన్ వచ్చినప్పుడు కూడా హ్యావ్ బీన్ ఉపయోగిస్తాం. మిగతా పర్సన్స్ ఎవరైతే ఉంటారో హీ, షీ, ఇట్, వీళ్ళతో. అలాగే సింగులర్ నౌన్ వచ్చినప్పుడు, అంటే ఇండియా, అమెరికా, ఇలా సింగులర్ నౌన్ వచ్చినప్పుడు హ్యాస్ బీన్ ఉపయోగిస్తామని మనకు తెలుసు ఆల్రెడీ. సో మెనీ టైమ్స్ వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ దిస్, రైట్? అది బాగా గుర్తుపెట్టుకోండి. అయితే హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ వచ్చిన తర్వాత వర్బ్ మనకి ఐఎన్జీ ఫామ్తోనే వస్తుంది. కానీ ఇది ఏ సిచ్యువేషన్లో చెప్పాలి అనేది చూస్తే కనుక, ఇప్పుడు చూడండి, మేము పొద్దున్న నుండి స్టేడియంలో ఉన్నాము. వీ హ్యావ్ బీన్, of course, in stadium or at stadium, both can be said, that's not a problem. స్టేడియం లోపల ఉంటే ఇన్ స్టేడియం అంటాము. ఓకే, స్టేడియం దగ్గర ఉన్నట్టయితే ఎట్ స్టేడియం ఉపయోగించవచ్చు. ప్రిపోజిషన్స్ క్లాస్లో మనం దాని మీద క్లియర్ పిక్చర్ వస్తుంది. విల్ బీ హ్యావింగ్ సపరేట్ సెషన్స్ ఫర్ ప్రిపోజిషన్ క్లాసెస్. ఎనీవే, ఇక్కడ వీ హ్యావ్ బీన్ ఇన్ స్టేడియం సిన్స్ మార్నింగ్, అంటే పొద్దుటి నుంచి మేము స్టేడియంలో ఉన్నాం, స్టేడియంలోనే ఉన్నాము. అంటే ఉండడం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? మార్నింగ్ స్టార్ట్ అయింది. మార్నింగ్ నుండి ఇప్పటి వరకు ఇంకా మేము ఎక్కడున్నాము? స్టేడియంలోనే ఉన్నాము అని చెప్తున్నాను, కానీ ఏం చేస్తూ ఉన్నాము అని నేను చెప్పట్లే. అంటే ఇక్కడ ఒక పని అనేది జరగట్లే, జస్ట్ ఉన్నాము అని చెప్తున్నా. జస్ట్ ఇక్కడ పొద్దున్న నుండి ఇప్పటి వరకు స్టేడియంలోనే ఉన్నాము అని చెప్పడానికి వీ హ్యావ్ బీన్ ఇన్ స్టేడియం సిన్స్ మార్నింగ్ అని నేను చెప్తున్నాను. వీ హ్యావ్ బీన్ ఇన్ స్టేడియం సిన్స్ మార్నింగ్ అంటే పొద్దుటి నుండి మేము స్టేడియంలోనే ఉన్నాము. అయితే ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మనం ఈ విధంగా చెప్పవచ్చు. ఇప్పుడు స్టేడియంలో ఉన్నాము అంటే వీఆర్ ఇన్ స్టేడియం నౌ అని చెప్తాం కదా. పొద్దున్న నుండి ఇప్పటి వరకు అంటున్నాను కాబట్టి వీ హ్యావ్ బీన్ ఇన్ స్టేడియం అని చెప్తున్నాను. అలాగే చూడండి, నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను అంటే ఐ యామ్ ఇన్ హైదరాబాద్ అని చెప్తాను. నేను గత 2 రోజులుగా హైదరాబాద్లోనే ఉన్నాను అంటే ఐ హ్యావ్ బీన్ ఇన్ హైదరాబాద్ ఫర్ ద పాస్ట్ 2 days అని చెప్తాను. ఓకే, అంటే ఇది చాలాసేపటి నుండి ఉండడం గురించి చెప్పినప్పుడు హ్యావ్ బీన్ ఉపయోగిస్తాం. ఇక్కడ వర్బ్ కూడా అవసరం లేదు. ఎందుకు? అక్కడ పని అనేది జరగట్లేదు కాబట్టి జస్ట్ ఉండడం గురించే మాట్లాడుతున్నాం కాబట్టి మనం
వర్బ్ని ఉపయోగించట్లేదు. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఆమె గంట నుండి బస్ స్టాప్లోనే ఉంది. షీ హ్యాస్ బీన్ ఎట్ బస్ స్టాప్ ఫర్ 1 hour. ఓకే, అండ్ దే హ్యావ్ బీన్ ఇన్ బార్ ఫర్ 5 hours. 5 గంటల నుంచి వాళ్ళు బార్లోనే ఉన్నారు. ఓకే, వెల్ ఇక్కడ కాశ్మీర్ హ్యాస్ బీన్ అండర్ లాక్డౌన్ ఫర్ 1 year. కాశ్మీర్ ఇంకా లాక్డౌన్లోనే ఉంది ఫర్ 1 year. 1 year నుండి కూడా. ఓకే, వెల్ ఈ విధంగా అన్నమాట. అంటే గతంలో నుండి ఇప్పటి వరకు. షీ హ్యాస్ బీన్ ఏ టీచర్ ఫర్ 10 years. ఆమె 10 yearsగా టీచర్గానే ఉంది, అంటే టీచర్గానే పనిచేస్తుంది. ఆఫ్ కోర్స్ టీచర్గానే ఉంది అని చెప్పడం. షీ హ్యాస్ బీన్ ఏ టీచర్ ఫర్ 10 years ఇట్లా కూడా చెప్తాం. అయితే గతంలో నుంచి ఇప్పటిదాకా ఉంటే హ్యావ్ బీన్ ఉపయోగిస్తాము వర్బ్ లేకుండా. అయితే వర్బ్తో ఎట్లా మరి ఉపయోగించడం అనేది ఇంకొక సెంటెన్స్ చూద్దాం. వీ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ద మ్యాచ్ టు బి స్టార్టెడ్. ఆఫ్ కోర్స్ మ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని దానికోసం మేము ఎదురు చూస్తూనే ఉన్నాం. ఎప్పటి నుండి ఎదురు చూస్తున్నాం? ఎప్పుడైతే మేము మార్నింగ్ స్టేడియంలోకి వచ్చినామో అప్పటి నుండి వీ హ్యావ్ బీన్ వెయిటింగ్, అంటే ఎదురు చూస్తూనే ఉన్నాం ఫర్ ద మ్యాచ్ కోసం మేము వెయిట్ చేస్తూనే ఉన్నాం సిన్స్ మార్నింగ్, పొద్దుటి నుంచి. వెల్ ఈ విధంగా చెప్తాం. వీ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ద మ్యాచ్ అంటే మేము మ్యాచ్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాం. అయితే సడన్గా అక్కడ బోర్డ్ పైన మనకు ఒక మెసేజ్ వస్తుంది. ఏంటి అంటే యాక్చువల్గా ఇట్స్ బీన్ రైనింగ్ సిన్స్ మార్నింగ్ అనుకుందాం. అంటే పొద్దున్న నుండి వర్షం పడుతూనే ఉంది. చూడండి ఇక్కడ 2 యాక్షన్స్ జరుగుతున్నాయి. ఏంటి, మేము పొద్దుటి నుండి ఎదురు చూస్తూనే ఉన్నాము అనేది ఒకటి తీసుకుంటే కనుక. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ చూద్దాం. ఇట్స్ బీన్ రైనింగ్ అంటే వర్షం పడుతూనే ఉంది. ఎప్పటి నుండి అంటే సిన్స్ మార్నింగ్ అనుకుందాం. ఓకే, పొద్దుటి నుండి వర్షం పడుతూనే ఉంది. ఇక్కడ మనకి డిఫరెంట్ యాక్షన్స్ వచ్చినాయి. వెల్ లెట్స్ సీ. ఇక్కడ మేము పొద్దుటి నుండి మ్యాచ్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాము. వీ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ద మ్యాచ్ సిన్స్ మార్నింగ్ అండ్ ఇట్స్ బీన్ రైనింగ్ సిన్స్ మార్నింగ్. పొద్దుటి నుండి వర్షం పడుతూనే ఉంది. అప్పుడు ఏమవుతుంది, బోర్డ్ పైన ఆటోమేటిక్గా మెసేజ్, టీవీలో స్క్రోలింగ్ ఏమొస్తుంది, మ్యాచ్ హ్యాస్ బీన్ క్యాన్సిల్డ్ డ్యూ టు రెయిన్. మ్యాచ్ హ్యాస్ బీన్ క్యాన్సిల్డ్ లేదా కాల్డ్ ఆఫ్ అంటే రద్దు చేయడం. కాల్ ఆఫ్ అంటే రద్దు చేయడం. క్యాన్సిల్ అంటే తెలిసిందే మనకి, క్యాన్సిల్ చేయడం. ఇక్కడ ద మ్యాచ్ హ్యాస్ బీన్ క్యాన్సిల్డ్ డ్యూ టు రెయిన్. అయితే ఇక్కడ హ్యాస్ బీన్ వచ్చింది, బట్ వర్బ్ నెంబర్ 3 వచ్చింది, వర్బ్ నెంబర్ 4 రాలే, వర్బ్ ఐఎన్జీ ఫామ్ తోటి రాలే. అప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి అంటే చూడండి, ద మ్యాచ్ హ్యాస్ బీన్ క్యాన్సిల్డ్ అంటే మ్యాచ్ క్యాన్సిల్ చేయబడింది లేదా మ్యాచ్ క్యాన్సిల్ అయిపోయింది. దేనివల్ల? డ్యూ టు రెయిన్, వర్షం కారణంగా మ్యాచ్ క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పడానికి. ఓకే, అంటే ఇక్కడ అయిపోయిన విషయాన్ని చెప్తున్నాం, కాకపోతే ప్యాసివ్ వాయిస్లో చెప్తున్నాం. ఓకే, ప్యాసివ్ వాయిస్లో. మ్యాచ్ క్యాన్సిల్ చేయబడింది అంటే ఎవరు చేశారు అనేది మనకు ముఖ్యం కాదు, జరిగిన యాక్షన్ ముఖ్యం. అందుకే ఇక్కడ దీని ఆబ్జెక్ట్ని హైలైట్ చేస్తూ మ్యాచ్ రద్దయింది, ద మ్యాచ్ హ్యాస్ బీన్ కాల్డ్ ఆఫ్, లేకపోతే మ్యాచ్ క్యాన్సిల్ అయిపోయింది, ద మ్యాచ్ హ్యాస్ బీన్ క్యాన్సిల్డ్ డ్యూ టు రెయిన్. డ్యూ టు అంటే కారణంగా అని, వర్షం కారణంగా అంటే డ్యూ టు రెయిన్, వర్షం కారణంగా. ఈ విధంగా. ఓకే, వెల్ అంటే ఇక్కడ చూడండి మనకి ఐఎన్జీ ఫామ్ రాలే. ఎందుకు రాలే? ఇది కంప్లీటెడ్ యాక్షన్ని చెప్తుంది, ఒక చేయబడిన పని, ప్యాసివ్ వాయిస్లో జరిగిపోయిన పని. ఓకే, ఈ విధంగా మనం డిఫరెన్స్ అనేది అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ చూస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఐఎన్జీ వస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ 2 సెంటెన్సెస్ చూద్దాం. ఇట్స్ బీన్ రైనింగ్ సిన్స్ మార్నింగ్, పొద్దుటి నుండి వర్షం పడుతూనే ఉంది. దట్స్ వై, అందుకే ద మ్యాచ్ హ్యాస్ బీన్ క్యాన్సిల్డ్ డ్యూ టు రెయిన్, వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయిపోయింది. ఇట్లా ఈ విధంగా సెంటెన్సెస్ని మనం ఫ్రేమ్ చేస్తాం. సో వీ నీడ్ టు బి వెరీ క్లియర్ వైల్ యూజింగ్ ద సెంటెన్సెస్. ఓకే, ఇక్కడ చేయబడింది, చెప్పబడింది, కన్ఫర్మ్ అయిపోయింది, జరిగిపోయింది, నమోదైంది అని చెప్పడానికి హ్యావ్ బీన్ అండ్ హ్యాస్ బీన్ ప్లస్ వర్బ్ నెంబర్ 3 అనే స్ట్రక్చర్ని ఉపయోగిస్తాం. ఎందుకంటే ఇది ప్యాసివ్ వాయిస్లో మనం ఈ విధంగా ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ మాత్రం ఇది టెన్స్, గతంలో నుండి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పనులను చెప్పడానికి మనం ఇది చెప్పడం జరుగుతుంది. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. మనకు తెలుసు కరోనా కేసెస్ హ్యావ్ బీన్ మౌంటింగ్ అప్, పెరుగుతూనే ఉన్నాయి కరోనా కేసెస్.
రైట్. కరోనా కేసెస్ హ్యావ్ బీన్ ఎస్కలేటింగ్, అంటే పెరుగుతూనే ఉన్నాయి కంటిన్యూస్గా అక్రాస్ ద వరల్డ్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ అక్రాస్ ద వరల్డ్ ద నెంబర్ ఆఫ్ కేసెస్ హ్యాస్ బీన్ యాక్చువల్లీ ఎస్కలేటింగ్, పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ నేను తీసుకున్నా. పెరగడం ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎప్పుడో కరోనా అవుట్బ్రేక్ అయినప్పుడు స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా పెరుగుతూనే ఉన్నాయి కేసెస్ కదా. కరోనా కేసెస్ హ్యావ్ బీన్ మౌంటింగ్ అంటే పెరగడం, మౌంటింగ్ అప్ అని కూడా చెప్తాము, ఎస్కలేటింగ్ అనొచ్చు, టచింగ్ ద స్కై అనొచ్చు, సోరింగ్ అనొచ్చు. వీ కెన్ యూజ్ సో మెనీ థింగ్స్, గ్రోయింగ్ ఫాస్టర్ అని కూడా చెప్పొచ్చు. వెల్, కరోనా కేసెస్ హ్యావ్ బీన్, కేసెస్ అన్నాను కాబట్టి హ్యావ్ బీన్ ఉపయోగిస్తున్నా. ప్లూరల్ వచ్చింది కదా, ప్లూరల్ నౌన్గా వచ్చింది. కరోనా కేసెస్ హ్యావ్ బీన్ మౌంటింగ్ అంటే పెరుగుతున్నాయి, పెరుగుతూనే ఉన్నాయి. ఇదొక ఎగ్జాంపుల్. ఇక్కడ చూస్తే 15 lakh కరోనా కేసెస్ హ్యావ్ బీన్ రిపోర్టెడ్ సో ఫార్ ఇన్ ఇండియా. ఇండియాలో ఇప్పటి వరకు 15 లక్షల కేసులు నమోదయ్యాయి అని అర్థం. స్ట్రైట్గా వెళ్ళలేం కానీ 15 lakh కేసెస్ హ్యావ్ బీన్ రిపోర్టెడ్ ఇన్ ఇండియా సో ఫార్ అంటే ఇప్పటి వరకు అని అర్థం. అయితే 15 లక్షల కేసులు ఇప్పటివరకు నమోదయ్యాయి ఎక్కడ? ఇండియాలో అని చెప్పడానికి ఈ విధంగా మనం చెప్తాం. 15 lakh కేసెస్ హ్యావ్ బీన్ రిపోర్టెడ్ సో ఫార్ ఇన్ ఇండియా. ఇండియాలో ఇప్పటివరకు 15 లక్షల కేసులు నమోదయ్యాయి అని చెప్పడం. ఓకే, సో ఈ విధంగా నమోదయ్యాయి, అది ప్యాసివ్ వాయిస్. ఇక్కడ పెరుగుతూనే ఉన్నాయి, ఇంకా అయిపోలే, ఇక్కడ పెరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ మాత్రం నమోదయ్యాయి, రైట్, రిపోర్ట్ చేయబడ్డాయి, ప్యాసివ్ వాయిస్ అది. సో ఈ విషయంలో కొంచెం మనం క్లియర్గా ఉండాలి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నంబర్ ఆఫ్ కంట్రీస్, సో మెనీ కంట్రీస్ అక్రాస్ ద వరల్డ్ హ్యావ్ బీన్ ట్రయింగ్ హార్డ్ టు ఇన్వెంట్ వ్యాక్సిన్ ఫర్ కరోనా వైరస్. ఇక్కడ చూడండి, మెనీ కంట్రీస్ హ్యావ్ బీన్ ట్రయింగ్, మూవింగ్ హెవెన్ అండ్ ఎర్త్, అఫ్ కోర్స్ అంటే చాలా కష్టపడుతున్నారని చెప్పడానికి మూవింగ్ హెవెన్ అండ్ ఎర్త్ టు ఇన్వెంట్ వ్యాక్సిన్ ఫర్ కరోనా వైరస్ కదా. చాలా దేశాలు చాలా గట్టిగా ట్రై చేస్తున్నాయి కరోనాకి వ్యాక్సిన్ కనిపెట్టడం కోసం. ట్రై చేస్తూనే ఉన్నాయి. ఆల్రెడీ దే స్టార్టెడ్ ట్రయింగ్ ఇన్ ద పాస్ట్, ఆఫ్ కోర్స్ ఇట్స్ బీన్ గోయింగ్ ఆన్ నౌ. అంటే గతంలో స్టార్ట్ చేసిండ్రు వాళ్ళు ప్రయత్నం, ఇప్పటికి ఆగిపోయిందా? లేదు, ఇంకా జరుగుతూనే ఉంది. వాళ్ళ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో చెప్తాం ఈ విధంగా. ఇక్కడ చూడండి, మెనీ కంట్రీస్ అన్నాను కాబట్టి అది ప్లూరల్ నౌన్గా వచ్చింది, అంటే అందుకే నేను ఇక్కడ హ్యావ్ బీన్ ఉపయోగిస్తున్నా. మెనీ కంట్రీస్ హ్యావ్ బీన్ ట్రయింగ్ హార్డ్ టు ఇన్వెంట్ వ్యాక్సిన్ ఫర్ కరోనా వైరస్. అంటే కరోనాకి వ్యాక్సిన్ కనిపెట్టడం కోసం చాలా దేశాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి, ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి, రైట్. ఓకే, ఇది అయితే కొన్ని దేశాలలో క్లినికల్ ట్రయల్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి అని చెప్తారు న్యూస్లో. కొన్ని దేశాల్లో క్లినికల్ ట్రయల్స్ స్టార్ట్ అయిపోయినాయి అని చెప్తారు. అక్కడ అయిపోయింది యాక్షన్, కాబట్టి ప్యాసివ్లో చెప్తాను నేను. ఓకే, అయితే ఏ విధంగా చెప్తాను అంటే క్లినికల్ ట్రయల్స్ స్టార్ట్ చేశారు అనేది ఒక సెంటెన్స్. ఎవరు చేశారు? అన్ని దేశాల వాళ్ళు, కొన్ని దేశాల వాళ్ళు చేశారు. అయితే వాళ్ళు చేశారు అని చెప్పడం కంటే ఆ ట్రయల్స్ అనేవి స్టార్ట్ అయినాయి అని చెప్పడం బెటర్ కదా. అందుకే ప్యాసివ్ వాయిస్లో మనం రిపోర్ట్ చేస్తాం. ఇక్కడ చూడండి సెంటెన్స్, క్లినికల్ ట్రయల్స్ అంటే ఆ వ్యాక్సిన్ పనిచేస్తుందా లేదా అని టెస్ట్ చేయడం. ఓకే, దాన్నే క్లినికల్ ట్రయల్స్ అని చెప్తాము. ఇది కూడా ప్లూరల్ కాబట్టి ఇక్కడ నేను హ్యావ్ బీన్ తీసుకుంటున్నా. సో క్లినికల్ ట్రయల్స్ హ్యావ్ బీన్ ఆల్రెడీ స్టార్టెడ్ ఇన్ సమ్ ఆఫ్ ద కంట్రీస్. అంటే కొన్ని దేశాల్లో ఆల్రెడీ ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి. ఓకే, వాళ్ళు ఆల్రెడీ ఒక వ్యాక్సిన్ లాంటిది కనిపెట్టిండు, దాంతో వాళ్ళు టెస్టింగ్ కూడా స్టార్ట్ చేసిండు. కాబట్టి ఇక్కడ మీనింగ్ ఏమొస్తుంది? క్లినికల్ ట్రయల్స్, కొన్ని దేశాల్లో క్లినికల్ ట్రయల్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి అని అర్థం. ఇక్కడనేమో వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, ఇక్కడనేమో కొన్ని దేశాల్లో క్లినికల్ ట్రయల్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి అని అర్థం వస్తుంది. ఓకే, వెల్, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ he has been in quarantine for 15 days. He has been in quarantine for 15 days. ఇక్కడ మళ్ళీ వర్బ్ రాలేదు చూడండి. వర్బ్ ఐఎన్జీ ఫామ్ తోటి వచ్చిందా? రాలే. కానీ
ఈ హ్యాస్ బీన్ ఇన్ క్వారంటైన్ ఫర్ 15 days. అంటే 15 రోజుల నుండి అతను క్వారంటైన్లోనే ఉన్నాడు. క్వారంటైన్లోనే ఉన్నాడు అని మాత్రం చెప్తున్నా, ఏం చేస్తూ ఉన్నాడు అని చెప్పట్లే. చేస్తూ ఉన్నాడు అని చెప్తే అప్పుడు మనకు వర్బ్ ఐఎన్జీ ఫామ్ తోటి వస్తుంది. జస్ట్ అతను క్వారంటైన్లోనే ఉన్నాడు అని చెప్పడానికి ఈ హ్యాస్ బీన్ ఇన్ క్వారంటైన్ ఫర్ 15 days. 15 రోజుల నుండి అతను క్వారంటైన్లోనే ఉన్నాడు అని చెప్పడం. ఇక్కడికి వచ్చేసరికి ఈ హ్యాస్ బీన్ డిశ్చార్జ్డ్. ఈ హ్యాస్ బీన్ డిశ్చార్జ్డ్ రీసెంట్లీ. అతను డిశ్చార్జ్ చేయబడ్డాడు, అతను డిశ్చార్జ్ అయిపోయిండు, అతన్ని డిశ్చార్జ్ చేశారు. ఈ విధంగా మీనింగ్స్ చూడండి ఎలా వస్తాయో. అతన్ని డిశ్చార్జ్ చేశారు అంటే ఎవరు చేసిరు అనేది డజంట్ మ్యాటర్. ఇక్కడ అతన్ని డిశ్చార్జ్ చేయడం అనే యాక్షనే మనకి ఇంపార్టెంట్. అందుకే దీన్ని ప్యాసివ్ వాయిస్లో చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ హ్యాస్ బీన్ ఇన్ క్వారంటైన్ ఫర్ 15 days అండ్ ఈ హ్యాస్ బీన్ రీసెంట్లీ డిశ్చార్జ్డ్ అంటే అతన్ని డిశ్చార్జ్ చేశారు లేదా అతను డిశ్చార్జ్ చేయబడ్డాడు. ఈ విధంగా అంటే చూడండి, ఒక విషయం చేయబడింది, చెప్పబడింది, కన్ఫర్మ్ అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది, వాయిదా పడింది అని రిలీజ్ అయ్యింది. ఈ విధంగా చెప్పడం కోసం మనకి ప్యాసివ్ వాయిస్ని ఉపయోగిస్తాం. ఓకే, ఇక్కడ ఒక పని గతంలో స్టార్ట్ అయ్యి జరుగుతూనే ఉంది అని చెప్పడానికి ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగించడం జరుగుతుంది. సో ఈ రెండింటి మధ్యలో కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే కనుక యూ విల్ బి గెటింగ్ సూపర్బ్ క్లారిటీ సో దట్ యూ విల్ నెవర్ గెట్ కన్ఫ్యూజ్డ్ ఇన్ యువర్ లైఫ్ టైమ్. యూ విల్ బి స్పీకింగ్ వెరీ కాన్ఫిడెంట్లీ వెన్ యూ నో దట్ యు ఆర్ రైట్, 100% రైట్ కదా. మనం మాట్లాడుతున్నది అబ్సల్యూట్లీ కరెక్ట్ అని తెలిసినప్పుడు దట్ గివ్స్ యూ లాట్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఆ భయం అనేది ఉండదు. నేను కరెక్ట్గా మాట్లాడుతున్నానని తెలిస్తే యూ విల్ బి స్పీకింగ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్లీ. దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు లెర్న్. అఫ్ కోర్స్ దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ బీన్ ట్రయింగ్ టు టీచ్ హియర్ ఇన్ దిస్ యూట్యూబ్ ఛానల్. ఎనీవే గైస్, hope you have understood this class, and if you have got any queries, any doubts, put them down in the comment box so that I will correct them. And keep watching all the videos, and as I said and as I have been saying from the beginning, right from the beginning, try to speak out. Speaking out only can help you to speak in English. Anyway, ఛానల్ని చాలామందికి రీచ్ చేసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. మీ రిలేటివ్స్కి, మీ బంధువులకి ఈజీగా తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ప్రతి ఒక్కరికి ఈ ఛానల్ 100% యూజ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. నేను ఇంకా సూపర్బ్ కంటెంట్ తీసుకొచ్చి మీకు ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటాను, ప్రజెంట్ చేస్తూనే ఉంటాను. అల్టిమేట్ కంటెంట్ నేను ఇస్తూనే ఉంటాను. మీ నుండి నాకు కావాల్సిన ఒకే ఒక్క హెల్ప్ ఏంటంటే జస్ట్ ట్రై టు హెల్ప్ దిస్ ఛానల్ గ్రోయింగ్ బిగ్గర్. ఓకే, థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బై ఫర్ నౌ.